హర హర మహాదేవ్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికైతే గోడ మీద ఉన్న క్యాలెండర్ మాత్రమే మారే కాలానికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన హిందువులకైతే అసలైన నూతన సంవత్సరం ఒక్క ఉగాది అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ 2025లో మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ కార్యసిద్ధి కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గుడి మన చరిత్ర. ఈరోజైతే మేము ముందుకు కోనసీమ జిల్లాలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే గీతా జయంతి ఉత్సవాలనైతే మేము ముందుకు తేవడం జరిగినది. ఇది ఎక్కడో కాదండి, ఎదురుపాక గ్రామం కోనసీమ జిల్లాలో ఉంది. ఇది ప్రముఖ సంగీత దర్శకులు అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారి సొంత ఊరు. గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా భగవద్గీత 18 అధ్యాయాలను నిర్విరామంగా చెప్పడం జరిగింది. శారదాపీఠం నుండి వచ్చిన గురువర్యులు, అలాగే యజ్ఞయాగాలు, అంతేకాకుండా ప్రముఖ శస్త్రాంగులైనటువంటి ఇటుకరాల సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే గిన్నిస్ బుక్ హోల్డర్ అయినటువంటి బేబీ సత్యవాణి గారి వీరందరి నడుమ అయితే ఈ కార్యక్రమాన్ని అయితే వైభవంగా చేయుట జరిగినది. ఈ కార్యక్రమాన్ని అయితే రామకృష్ణ గురువర్యులైనటువంటి శిక్ష బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఎంతో ఓపికతో ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళుట జరిగింది. ఈయనే రామకృష్ణ గురువర్యులు. ఈయననైతే వాల్మీకితో పోల్చవచ్చు. ఆ వాల్మీకి చెడు అలవాటుకు బానిసై మారి రామాయణాన్ని రచించారు. కానీ ఈ వాల్మీకి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గమే భగవద్గీత. ఫలితంగా ఎంతోమంది శిక్ష బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గురువుగారు గురించి అయితే మరొక వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీళ్ళైతే 18 అధ్యాయాలను పారాయణం చేయడం జరిగింది. 18 అధ్యాయాలను మీ ముందు ఉంచుట సాధ్యపడదు కాబట్టి అందులో కొన్ని అధ్యాయములను శ్లోకములను అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మీరైతే చూసి తిలకించండి. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ ఉదస్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యదృష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజారిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామం సుగురూనిహైవ ముంజీయ భోగాన్ రుధిరవ్రదిగ్ధాన్. న చైతద్విద్మహరణో గరీయో యద్వాజయేమ ఇతి భానుజయేయో జ్ఞానేన హత్వానధిజీవిషామః దేవస్థితా ప్రముఖే ధాతరాష్ట్రాః. కార్పణ్యదోషోపాతస్వభావః పృచ్ఛామి త్వం ధర్మసమ్మూఢచేతాః యశ్రేయః సాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాదిమాం త్వం ప్రపన్నం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాం యచ్చోకముచ్చోషణమింద్రియాణాం ఆప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురానామ జన్యో యజ్ఞకర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం వేద్దే బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి భయః అవాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతే.
స్వాత్మారతిరేవ స్యాత్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ సంతుష్టः తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనాందో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కచ్చిదర్తవ్యపాశ్రయః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః కర్మణైవ సంసిద్ధిమాసితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదా సరతి శ్రేష్టః తత్తదేవేతరాజమః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే నమే పాదాస్మి కర్తవ్యం త్రిషు లోకేషు కించన మానవాతనవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యచంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యः పార్థ సర్వశః కుర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యం ఉపమన్యామి మాప్రజాః సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత పూర్వవిద్వాంసతా సక్తः శిఖేశ్వర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత జ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్తా సమాచరన్ ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకారాయ విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్కవిద్దో మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతే గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ కృష్ణావిదమందన్ కృష్ణవిన్నా విచారయేత్ మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా విరాజేత్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ఏమేవదమిదం రేత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే దేవి కర్మభిః ఏతేనవర్యసూయంతో నానుతిష్టంతి మే హతం సర్వజ్ఞానాని మూఢాం స్వాన్ విద్ధి నష్టాన చేతసః స్వదృశం శ్రేష్టతే సస్యాః ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతివ్యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యాతే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నాశమాగచ్చేతౌ హస్యా పరిబంధినౌ శ్రేయాన్ స్వధర్మ విగుణః పరధర్మాత్మనిష్ఠిత
पुस्तकं ज्येष्ठाय ब्रह्मणस्नानसंपन्नो स्वाहा ओं गणानान्त्वा गणपतिगावामहे कं कविनौ पुस्तकं ज्येष्ठराज ब्रह्मणस्पद आनस्सन्वन्नो स्वाहा ओं गणानान्त्वा गणपतिगावामहे कं कविनौ पुस्तकं ज्येष्ठराज ब्रह्मणस्पद आनस्सन्वन्नो स्वाहा ओं महागणपते नमः ओं लक्ष्मी गणपते नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौका गणपते वरवरधर्मजनं मे उषमान स्वाहा स्वाहा दामोदराज पे हो वासुदेवाज दामोदराज पे हो देवाज ओम दामोदराज पे हो वासुदेवाय धीमहि नो पुष्करते स्वाहा दामोदराज पे हो देवाज వాళ్ళొస్తే స్టార్ట్ చేయమని ఈసారి ఓం విష్ణువే నమః అనుకోండి संन्यासयोगो नाम अष्टादशो अध्यायः हरिः ओम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरिः ओम् ॐ श्री परमात्मने नमः సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. చాలా పవిత్రమైనటువంటి మార్గశిర మాసం, ఏకాదశి, శుద్ధ ఏకాదశి, గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టినరోజు. లోకంలో మనుషులకి పుట్టినరోజులు ఉంటాయి, కానీ ఒక గ్రంథానికి పుట్టినరోజు అనేది ఈ సృష్టిలో ఎక్కడా ఉండదన్నమాట. ఒక భగవద్గీతకు తప్ప ఎక్కడా ఉండదు. ప్రపంచ దేశాల్లో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో కూడా ఈ భగవద్గీతను భర్జన చేసి వారు కూడా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి మరి అంత ఔన్నత్యం, అంత గొప్పతనం ఉంది కాబట్టి దీనికి ఎంతోమంది విదేశీ మహాత్ములు కూడా వారి వారి జీవితాల్ని మార్చుకుని మరి తరించారు. అటువంటి భగవద్గీత పుట్టినరోజు. భగవద్గీత మార్గశిర మాసం అంటే 10వ అధ్యాయంలో ఏం చెప్తారంటే శ్రీకృష్ణ పరమాత్మ మాసంలో మార్గశిర మాసాన్ని నేనేనయ్యా అర్జున అని చెప్తారు. అటువంటి మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ఈ యొక్క గీతా జయంతి జరుగుతున్నది. అలాగే శ్రీమద్ రామాయణంలో ఆ రావణ బ్రహ్మకి రాముడికి యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడి వారు ఆ రావణ బ్రహ్మని ఓడించడం కష్టం అవుతుందన్నమాట. అలిసిపోతున్నారు. అలిసిపోయినప్పుడు ఏంటి నేను ఇన్ని అస్త్రశస్త్రాలు సంధించినప్పటికీ కూడా ఈ రావణ బ్రహ్మ ఏమిటి ఇలాగా అని అలిసిపోయినప్పుడు అగస్త్య మహాముని వస్తారన్నమాట అండి. రామ రామ మహాబాహో, ఓ రామ రామ రామ, ఇదిగో ఆదిత్యోదయం ఇదిగోనయ్యా, ఈ ఆదిత్యోదయాన్ని పఠించి నట్లయితే నువ్వు ఆ రావణ బ్రహ్మను సంహరిస్తావని ఆదిత్యోదయం అనేది రావణ యుద్ధంలో వచ్చిందనమాట. అలాగే శ్రీమద్ భగవద్గీత అనేది భీష్మ పర్వంలో ఈ మహాభారతంలో వచ్చిందనమాట. పండిత ఏమయ్యా అప్పుడు ఎవార్డులు పెడతారనమాట. శోకింపదగదు శోకింపదగదు అంటే ముందు అయోమయంలో ఉన్నాడు. భూయ
అజోనిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే అన్యమానే శరీరే. అంటే శరీరం సంపబడినను ఆత్మకు సావు లేదు, ఆత్మ ఎప్పుడు పుట్టడం లేదు. కాబట్టి మళ్ళీ వెంటనే శ్లోకం ఉంటుంది చూడండి. నైనం సిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అంటే ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమంజసం కాదు. ఆత్మ నాశనం లేనిది. ఈ శరీరం పోతం తప్ప ఇది షడ్భావ వికారాలు ఉంది కాబట్టి ఈ ఆత్మకు నాశనం లేదు అని చెప్పి. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అని మనకి. శ్మశానంలో వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే చూసేసరికి మనకి ఎంతో కాలం మనం కూడా ఉండం, ఇలాగే అయిపోతాం, ఇదేమి శాశ్వతం కాదు అనిపిస్తుంది. అలాగే పురాణం విన్నప్పుడు కూడా ఇలాగా దివ్యానంద స్వామి చెప్పారు, మనకి తల నెలిసినప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, కళ్ళు ఊడిపోతున్నప్పుడు, కళ్ళు కనపడినప్పుడు వెంటనే అక్కడ యమధర్మరాజు వాడు మనకి చెప్తూ ఉంటాడు. అయినా సరే మనం దాన్ని విస్మరిస్తూ ఉంటాం. అలాగే ఏమిట్రా అంటే మన జీవితంలో మన కాలం అయిపోతుంది, మృత్యు సమీపించబోతోంది అని తెలుసుకుని జాగ్రత్త పడేటటువంటి, గుర్తు తెచ్చుకునేటటువంటిది సత్సంగం. ఈ సత్సంగంలో ఎంతసేపు ఏమిట్రా అంటే కనుక ఏముంటుంది సత్సంగంలో అంటే, భగవద్గీత ఉంటుందో లేకపోతే పురాణం ఉంటుందో ఏముంటుందో పక్కన పెట్టండి. ఏముంటుంది అంటే సత్సంగంలో మనకి దొరికేది మానసిక ఆనందం. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మానసిక ఆనందం, ప్రశాంతత. అంతేనా? ఇక్కడ మీకేమి బంగారం మూటలు ఎవరు, వజ్రాలు ఎవరు, వైడూర్యాలు ఎవరు, డబ్బులు అసలు ఎవరు, అవునా? ఇంకా తింటే కాస్త ప్రసాదం ఆహారం పెడతారు అంతే. కానీ అన్నిటికన్నా విలువైనది మీకు ఇచ్చేటటువంటిది ఇక్కడ ఏమిటి అంటే మానసిక ప్రశాంతత. అది ముఖ్యం. మీకు దొరకనది అది, ఎంత డబ్బు పెట్టినా. ఇక్కడ పొందేది అది. ఇదే సత్సంగంలో ఉండే గొప్పతనం. అయితే ఈ మానసిక ప్రశాంతత ఎందువల్ల వస్తుంది అంటే, మనం ఏదైతే అబద్ధం అనుకుంటున్నామో ఆ అబద్ధాన్ని నమ్మడం వల్ల వస్తుంది. మానసిక ప్రశాంతత ఎందుకు కోల్పోతాం? అబద్ధాన్ని నిజమని నమ్మడం వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోతాం. ఇది అబద్ధం, ఇది కరెక్ట్ కాదు అని నిజమని తెలుసుకున్నప్పుడు మానసిక ప్రశాంతత వస్తుంది. అందుకనే మనం సుఖంగా బతకాలా, ధర్మంగా బతకాలా? చెప్పండి. సుఖంగా బతుకుదాం అనుకుంటున్నావా, ధర్మంగా బతుకుదాం అనుకుంటున్నావా? అనుకోవడం లేదు. మనందరం సుఖంగానే బతుకుదాం అనుకుంటున్నాం, అవునా కదా? అబద్ధం అది. మనందరం సుఖంగా బతుకుదాం అనుకుంటున్నాం. సుఖంగా బతకడం వేరు, ధర్మంగా బతకడం వేరు. ధర్మంగా బతికేవాడికి సుఖం ఉండదు, సుఖంగా బతికేవాడికి ధర్మంతో ఇబ్బంది ఉంటుంది. అయితే ధర్మంగా ఉంటూ సుఖంగా బతకడాన్ని నేర్పేటటువంటిదే భగవద్గీత. ఈ రెండింటినీ కలిపి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం పురాణ పురుషులు చూసుకుందాం. పాండవులు అవ్వచ్చు, శ్రీరామచంద్రమూర్తి అవ్వచ్చు, మహానుభావులు అవ్వచ్చు, భక్తులు ఎవరైనా సరే అందరూ ఇబ్బందులు పడిన వాళ్ళే, వాళ్ళు ధర్మంగా ఉన్నవాళ్లే. కానీ వాళ్ళు సుఖపడ్డారా లేదా ఆనందంగా ఉన్నారా అంటే వాళ్ళు సుఖపడ్డారు. ఎలాగంటే వాళ్ళు ధర్మాన్ని పాటిస్తూ ఉండడం వల్ల నేను తప్పు చేయడం లేదనేటప్పుడు సుఖపడ్డారు. మనం ఉన్నాం ఏదో ఎవరినో నాశనం చేసేద్దాం అనుకుంటున్నాం. వాడిని నాశనం చేసేద్దాం అనుకుని వాడు డబ్బు కాజేసి ఆ డబ్బుతో మనం ఏసీలు, భవంతులు, కార్లు అనుభవిస్తున్నాం. అనుభవిస్తూ అవన్నీ నిజంగా మనం ఆస్వాదించగలుగుతున్నామా? లేదు. ఏమనుకున్నాం మనం? భయపడుతూ, భీతి చెందుతూ, ఇదంతా కూడా ఎవరిదో నేను తినేస్తున్నాను అనేటటువంటి బాధ, భయం ఉందా లేదా? అంటే అధర్మంగా పడేటటువంటి సుఖం సుఖాన్ని ఇవ్వదు. ధర్మంగా సంపాదించిన డబ్బులతో మనం బతికితే ప్రశాంతంగా ఏసీ భవంతులు కూర్చోగలం, సైకిల్ అయినా సరే తొక్కగలం. కాబట్టి ధర్మంగా బతకడం వేరు, సుఖంగా బతకడం వేరు. కాబట్టి ధర్మాన్ని సుఖంగా ఇముడీకృతం చేసి బతికేటటువంటి బతుకులు ఇచ్చేటటువంటిదే భగవద్గీత. అవార్డు తెచ్చుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేసుకున్నటువంటి ఈ నాట్య గురువుచే ఈ పవిత్ర వేదికపై కూచిపూడి నృత్యం చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ గీతాయజ్ఞ, ఈ గీతా భవన జ్ఞాన మందిరం పెద్దలకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించినటువంటి గురువర్యులు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్యం గారికి, సుబ్రహ్మణ్య శర్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం.
శుభాంగం ఇతస్తతస్తర కరుణాకాంగం యగివర హృదయ సరోరుగ భృంగం వినపదిల్లాన 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 దిగదిల్లాన అలక సింధూర అలక శృంగార మదన గంభీర ఉరకబడ సంచార దంత సుకుమార నవనీత కవిచోర చంతమణికార గలపవది ధీర నంద సుకుమార నవనీత కవిచోర చంతమణికార గలపవది ధీర జయ విజయీ భవనంద కుమార జన పరమానంద కిశోర కళీకనటనానంద గంభీర కరుణార సయుధ భావ శరీర తదీం తదాం తదీం తదాం తదై భీం తత్తాం తదీం తత్తాం తదై దిని తాదిమిత కిట్ట జను దుగుణ సునందరి తగుణ సునందరి దిగతాగు దిని తాదిమిత కిట్ట జన కుమార మహిమాలంక మనమల బులందర కృత కృతాగార కచ్చం తత్తగచ్చం తత్తగచ్చం తత్కగుర్రం తత్తచ్చం తత్తగచ్చం తత్తగట్టం తత్తగుర్రం తత్తాకుజనందరి తతకుజనందరి గణందరి తదిమి తరిత జను తాకు జనందరి తతకుజనందరి గణందరి తదిమి తరిత జను అద్భుత నత్తన చిత్రిత ముద్రిత విద్రుత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకుజనందరి అద్భుత నత్తన చిత్రిత ముద్రిత విద్యత ముద్భవమద్భుతమద్భుత తాకు జనందరి తతకుజనందరి విధిశుతకాల విధిశుతశీల జయశయనీల ధృతపదలోల తాగు జనందరి తతకు జనందరి విధిశుత కాల విధిశుత శీల గతిశయ శీల ధృతపదలోల తాగు జనందరి తతకు జనందరి జనందరి తదిమి తగిత తదిమి తగిత దెబ్బ కదిమి తగిత దెబ్బ కదిమి తగిత దెబ్బ తత్తోం తత్తై తదగడతోం తరిమిట తరిగిట తాసు జనందరి తతకు జనందరి జనందరి తదిమి తగిత తదిమి తగిత తరిగిట తగత గచ్చం అతిశయ సుగంధ పదకర పాదజం సరస లోక మురళీ రవనార సకల లోక సమ్మోహనది తదక్కుడిన్న దగదిన్నగదగదైతాంగదాదైతా త్రిగదగదగదిన్నతాంగదాదైతాంగదాదైతా కదంబకి సలయమిళితను పురపదంజలిత కృతపాదత్తాం కదంబకి సలయమిళితను పదంజలిత కృతపాదత్తాం తెల్లార దిగ తెల్లార
सकरवर पूजित बदयुगड़ा हरि जय विजयी भवनंद कुमा प्रभज जन परमानंद किशोर प्रकाली जनटनानंद गंभीर करुणा रसयुत भाव शरीर प्रमद मधुकर मधुकर मुरारी చూశారు కదండి గీతా జయంతి ఉత్సవాలను. భవిష్యత్తులో అయితే ప్రభుత్వం వారు దీనికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను.